లకు దేవునికి అడ్డుగా ఉన్న మరణం అనే ప్రాకారాన్ని బద్దలు కొట్టి లోకాన్ని శరీరాన్ని జయించిన మహిమగల మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభాలు కరుణుగాక. మన రాజు విజయం మన విజయం. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా సంతోషించాల్సిన విజయం. మనందరం కూడా సంతోషించి ఆయన మార్గాన్ని అనుసరించిన యెడల ఆయన రాకడలో మనము కనురెప్ప పాటులో ఆయన దరికి చేరుతాం. ప్రియులారా, మరి అటువంటి జీవితాన్ని మనందరం కూడా సిద్ధపరచుకుందామా? అటువంటి జీవితంలో మనందరం కూడా ఆయన దరికి చేరాలంటే ఆది పురుషుడైనటువంటి ఆదాము చేసినటువంటి దోషములు మనం చేయకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాన్ని ఈ దినాన మనందరము కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే శరీరాకారంతో యేసుక్రీస్తు పుట్టాడు కానీ శరీర కార్యాలను నెరవేర్చలేడు. ఈ లోక సంబంధిగా ఆయన జీవించి ఉన్నాడు కానీ లోక సంబంధి కాదు. అదేవిధంగా మనము కూడా శరీరాకారంలో ఈ లోక సంబంధిగా ఉన్న మనము ఆయన విజయంతో ఆత్మీయ సంబంధులుగా మారి ఉన్నాము. ఆత్మను ఆయన యొక్క జీవితాన్ని మనము కలిగి ఉన్నాము. ఆయనను మన హృదయంలో నిలుపుకొని ఉన్నాము. కాబట్టి ఆయన వలె నీతిని, యథార్థతను, కనికరమును, పవిత్రతను, పరిశుద్ధతను మనందరం కూడా ఈ దినాన మన హృదయంలో నిలుపుకునే ఎడల ఆయనతో కూడా మనం తిరిగి లేస్తాము. మహిమగల వారిగా ఆయన యొక్క రాజ్యంలో జీవిస్తాము. ఆయన ఇచ్చినటువంటి గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకంలోనే కాదు ఇహలోకంలో కూడా మనం పొందుకుంటాము. కాబట్టి ప్రియులారా, ఈ విజయము మనందరి విజయం. మనందరికి కూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప సంతోషకరమైనటువంటి ప్రేమ సంకల్పంతో ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప విజయముగా మనందరం కూడా భావించి ఆయనను ఆరాధించి ఆయన సన్నిధానంలో సంతోషిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.